వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ఇక అప్డేట్స్ చూస్తే ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఇవాళ ఉదయం 9 గంటలకు జరగనున్న ఏఐసీసీ వార్షిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఇందుకోసం నిన్న సాయంత్రమే ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీకి చెందిన న్యాయ, మానవ వనరులు, ఆర్జీఐ విభాగం ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఇక కార్యక్రమం ముగిశాక ఇవాళ సాయంత్రం సీఎం హైదరాబాద్కు తిరుగు పయనం కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఇవాళ ఉదయం 9 గంటలకు జరగనున్న ఏఐసీసీ వార్షిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఇందుకోసం నిన్న సాయంత్రమే ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీకి చెందిన న్యాయ, మానవ వనరులు, ఆర్జీఐ విభాగం ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఇక ఈ కార్యక్రమం ముగిశాక ఇవాళ సాయంత్రం సీఎం హైదరాబాద్కు తిరుగు పయనం కానున్నారు. రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు. ఇక ఈ సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని 46,85,000 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. పీఎం కిసాన్ నిధులు 2,000తో కలిపి మొత్తం 7,000ను ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు. ఇక ఈ సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని 46,85,000 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. పీఎం కిసాన్ నిధులు 2,000తో కలిపి మొత్తం 7,000ను ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది.